హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. ఈరోజు మనం హై ప్రోటీన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మినిమం ఇది 6 hours నానబెట్టాలండి. 6 hours కాకపోతే 8 hours నానబెట్టాలి. వీటికి కావాల్సినవి ఎర్ర శనగలు, పెసలు, ఉలవలు, మినప్పప్పు, అలసందలు, బాదం పప్పు, కొంచెం బియ్యం. అంటే మనము హెల్తీ కోసం మాత్రమే వాడుతున్నాము, అందుకని నాటు మాత్రమే తీసుకోవాలి. ఇలా వైట్ శనగలు వాడకూడదండి, ఇలా మాత్రమే రెడ్ శనగలు వాడాలి. అప్పుడు హై ప్రోటీన్స్ బాగుంటాయి, హెల్తీ అన్నమాట. ఇవి కొంచెం కొంచెం అంటే మినిమం ఎన్ని చాలు, ఎక్కువ మనకు నానేసరికి ఎక్కువగా వస్తాయి. కొంచెం శనగలు, కొంచెం పెసలు, కొంచెం అలసందలు, మినప్పప్పు కూడా వాడాలండి. మినప్పప్పు వాడితే దోశ బాగా వస్తుంది. ఉలవలు చాలా మంచిదండి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎంత ఏజ్డ్ వాళ్ళకైనా మంచి హెల్తీ ఫుడ్. బాదం పప్పు కూడా ఎలాగూ మనము నానబెట్టి తింటాము కదా, అలా కాకుండా మినిమం కొంచెము నైటే నానబెట్టేస్తే దోశలోకి బాగా హెల్తీ కోసం మాత్రమే. వీటన్నిటినీ బియ్యం మిక్స్ చేయకపోతే దోశ పర్ఫెక్ట్ రాదు. నేను ఉప్పుడు బియ్యం వేస్తున్నాను, మీరు మామూలు బియ్యం కూడా వాడచ్చు. కొంచెం ఉప్పుడు బియ్యము చాలా హెల్తీ అండి. ఇవి మినిమం 6 hours లేదా 8 hours వాటర్ వేసేసి నానబెట్టాలి. చాలా హెల్తీ ఉంటుంది. నానబెట్టిన తర్వాత గ్రైండర్ ఎలా పట్టిద్దామో చూద్దాం. నానిన తర్వాత పప్పులు ఇలా వస్తాయి. బాగా 6 hours మినిమం లేదా 8 hours నానబెట్టాలి. నానబెట్టేటప్పుడు చిన్న టిప్ చెప్తాను. అది ఎలా అంటే, తర్వాత ఇవి క్లీన్ చేయకూడదు. ముందే మనం గిన్నెలో వేసి 3-4 times కడిగేసి వాటర్లో బాగా తీసేసి అప్పుడు వాటర్ పోసి పెట్టాలి. అప్పుడు మాత్రమే ఏమి ప్రోటీన్స్ నానిన తర్వాత పోకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి. దీనిలో వచ్చేసి కల్లుప్పు సరిపడినంత, జీలకర్ర గ్యాస్కి మంచిదండి. ఏజ్డ్ వాళ్ళకి, ఎవరికైనా, పిల్లలకైనా జీలకర్ర ఎంత ఎక్కువ వాడినా మంచిది. పచ్చిమిర్చి వేయటం వల్ల మంచి ఫ్లేవర్గా, కారంగా బాగుంటుంది. ఇకపోతే అల్లం అన్నీ వేసి గ్రైండర్ పట్టేద్దాం. అంతా గ్రైండర్ పట్టేసిన తర్వాత ఇంకా దోశకి రెడీ అయిపోయినట్లేనండి. ఇలా గ్రైండ్ చేస్తే ఇలా వచ్చిందండి, మల్టీ కలర్గా వచ్చేసింది, ఫ్రెష్గా. ఎప్పుడు దోశ పెనము, రేపు దోశ పెనం మీదే దోశ వేస్తే నాన్ స్టిక్ కన్నా ఇనుప రేపు బాగుంటుందండి. దోశ బాగా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఆంటీ వాళ్ళు పప్పు దినుసులు అన్నీ వేసి దోశ వేస్తున్నారండి, అని నేను విన్నాను. కానీ అలా మనం వాడుకునే పప్పు దినుసుల కన్నా మనం వాడకుండా ఉండే ఇటువంటి అంటే శనగలు, అలసందలు, పెసలు, రాగులు మనం ఏమి వాడము,
పిల్లలు తినట్లేదు, అవి మనం ఇలా దోశగా ప్రిపేర్ చేయొచ్చు. బయట నుంచి పిజ్జాలు, బర్గర్లు, పఫ్లు తినే కన్నా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఒక్క దోశ పెడితే చాలా హెల్తీ అండి. చాలా ప్రోటీన్స్ అన్నీ మంచి హెల్తీగా ఉంటుంది. రేకు పెనం మీద మాత్రమే దోశ వేయాలి. ఎందుకు అంటే మంచి క్రిస్పీగా వస్తుంది. పాత రోజుల్లో ఇలా వేసేవాళ్ళు. నాన్ స్టిక్ అంతా వాడకుండా ఉండటమే బెటర్ అండి. ఇలా క్రిస్పీగా వస్తుందండి. అదే నాన్ స్టిక్ మీద అయితే ఇలా రాదు, అంటే కొంచెం మెత్తగా అలా ఉంటుంది. అందుకే ఇనప పెనం మీద బాగా కాలిస్తే రోస్టెడ్గా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. వీక్లీ 1 టైం, అంటే హౌస్ వైఫ్సే కాదు, జాబ్స్ వెళ్ళే వాళ్ళైనా, ఎవరైనా పిల్లల కోసం కానీ లేదా జాబ్ చేసి అలసిపోయి హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ 1 or 2 దోశ తింటే చాలండి, మంచి హెల్తీ ఉంటుంది. వీక్లీ 1 టైం చాలు. మినిమం ఈవినింగ్ వేయాలి అంటే మినిమం 6 hours 8 hours నానపెట్టేసి 7 లోపు, నైట్ 7 లోపు తింటే చాలా మంచిదండి. ఎప్పుడు నైట్ లేట్ టైం తినకూడదు, ఎందుకంటే పప్పు దినుసులు కాబట్టి. ఇలా మన దోశ రెడీ. దోశకి ఎర్రకారము మంచి టేస్ట్ని ఇస్తుందండి. పండుమిర్చి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు పప్పు చట్నీ అలా చేయకూడదు. దీనిలోకి ఓన్లీ పండుమిర్చి లేదా ఎర్రకారము లేదా అల్లం చట్నీ చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.